రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అంతర్జాతీయ స్థాయిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఓ కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చరీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని వైద్య నిపుణుని ఉటంకిస్తూ తెలిపింది. రష్యాలో దశాబ్ద కాలంగా పుతిన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నావల్నీ అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది. పుతిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కిరాయి సైనికుడు ప్రిగోజిన్ కూడా ఇటీవలే విమానంలో బాంబు పెట్టి పేల్చివేసిన విషయం తెలిసిందే. రష్యాలో పుతిన్కు అడ్డు వచ్చే పలువురు నాయకులను విషం పెట్టి చంపిన ఘనత పుతిన్ది. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యాలో ప్రతిపక్ష నాయకుడు, న్యాయవాది, అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన నాయకుడు నావల్నీ. రాజకీయ ఖైదీ కూడా అయిన 47 నావల్నీ పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. పుతిన్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. నావల్నీతో పాటు ఆయన టీం రష్యాలో జరుగుతున్న అవినీతి గురించి సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రసారం చేశారు. 2011లో ఆయన ఓ రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యాలో అధికారంలో ఉన్న యునైటెడ్ రష్యా పార్టీలో అందరూ దొంగలు, దోపిడీదారులే అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. రష్యాలో ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతిని ఆయన బట్టబయలు చేయడం మొదలెట్టడం పుతిన్కు కంటగింపుగా మారింది. దీంతో నావల్నీపై 2013, 2014లో పలు క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని రష్యా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పాటు ఆయన భవిష్యత్తు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. 2013లో మాస్కో మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన 27% ఓట్లు దక్కించుకున్నారు. అయితే 2018లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. ఇదిలా ఉండగా 2020లో నావల్నీపై విష ప్రయోగం జరిగింది. సీరియస్ కండిషన్లో ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. చికిత్స కోసం బెర్లిన్ వెళ్లారు. 1 నెల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నావల్నీపై విష ప్రయోగానికి పుతిన్ బాధ్యుడని ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అయితే జనవరి 2021లో నావల్నీ బెర్లిన్ నుంచి రష్యాకు తిరిగి వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారు. జర్మనీలో ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు ఆయన పేరోల్ షరతులు ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు మోపారు. కాగా ఆయన అరెస్టుతో రష్యా మొత్తం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అటు తర్వాత ఆయనను 2.5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. ఆయనను జైలుకు తరలించిన వెంటనే ఆయన స్థాపించిన సంస్థను ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకుండా పుతిన్ సర్కార్ నిషేధం విధించింది. మార్చి 2022లో నావల్నీ జైలు శిక్షను మరో 9 సంవత్సరాలు పొడిగించారు. కోర్టు ధిక్కార నేరానికి కాను ఆయన జైలు శిక్షను 9 సంవత్సరాల పాటు పొడిగించారు. నావల్నీ శిక్షను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా తప్పుపట్టింది. కాగా ఆయన అప్పీల్ను అదే ఏడాది జూన్లో తిరస్కరించింది కోర్టు. అటు తర్వాత ఆయనను హై సెక్యూరిటీ జైలుకు ఆగస్టు 2023లో తరలించారు. ఇదిలా ఉండగా నావల్నీపై ఉగ్రవాద ఛార్జీలు మోపి అదనంగా 19 సంవత్సరాలు జైలు శిక్ష పొడిగించారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 2023లో నావల్నీ హై సెక్యూరిటీ జైలు నుంచి దాదాపు 3 వారాల పాటు మిస్సింగ్ అయ్యారు. అటు తర్వాత ఆయన దేశంలోని అత్యంత కఠినమైన ఆర్టిటిక్ సర్కిల్ జైల్లో ప్రత్యక్షమయ్యారు. ఇదిలా ఉండగా ఈ నెల 16వ తేదీన రష్యా జైలు అధికారులు నావల్నీ చనిపోయారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో రష్యాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నావల్నీ మృతికి రష్యా అధికారులదే బాధ్యత అని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పాశ్చాత్య దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా రష్యా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేస్తున్నాయి. నావల్నీ భార్య కూడా అంతర్జాతీయ సమాజం సాయం కోరుతున్నారు. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ చొరవ తీసుకుని తిన్ను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా నావల్నీ సడెన్ డెత్ సిండ్రోమ్ వల్ల మరణించినట్లుగా ఆయన తల్లి లియుడ్మిలాకు అధికారులు తెలియజేశారు. మృతదేహాన్ని ఇప్పటి వరకు కుటుంబానికి అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీకి నివాళులు అర్పించే వారిని, ర్యాలీ నిర్వహించే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన్ను హింసించారంటూ వస్తున్న వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. సహజ కారణాల వల్ల చనిపోయారని తెలిపింది. నావల్నీ అభిమానులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నావల్నీకి నివాళులర్పించే వారిని, ర్యాలీ నిర్వహించే వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. శనివారం రాత్రి వరకే 401 మంది వరకు అదుపులో తీసుకున్నారు. ఇందులో 200కి పైగా మందిని రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్లో అరెస్ట్ చేశారు. వారందరికీ 1 నుంచి 15 రోజుల జైలు శిక్షలు ఖరారు చేసినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. నావల్నీ మృతదేహాన్ని ఆయన తల్లి లియుడ్మిలాకు అధికారులు ఇంకా అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడి మరణ వార్త తెలియగానే లియుడ్మిలా ఆర్కిటిక్ పీనల్ కాలనీలోని జైలుకు వెళ్లారు. అప్పటికే మృతదేహాన్ని సమీపంలో సలేఖార్డు నగరానికి తరలించినట్లుగా అధికారులు చెప్పారు. సలేఖార్డుకు వెళ్లిన లియుడ్మిలాకు నిరాశ ఎదురైంది. ప్రాథమిక శవ పరీక్షలో ఫలితం తేలలేదని, రెండోసారి పరీక్షించాల్సి ఉంటుందని అక్కడి అధికారులు చెప్పినట్లుగా నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మీష్ వెల్లడించారు. మరణానికి దారితీసిన అవశేషాలను తొలగించేందుకు మృతదేహాన్ని కావాలని దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నావల్నీ సడన్ డెత్ సిండ్రోమ్ వల్ల మరణించినట్టు ఆయన తల్లికి అధికారులు తెలియజేశారు. స్పష్టమైన కారణం లేకుండా గుండెపోటుతో ఆకస్మిక మరణానికి దారితీసే స్థితిని సడన్ డెత్ సిండ్రోమ్గా చెబుతారు.